నాగార్జునసాగర్ నల్గొండ జిల్లా హిల్ కాలనీలో స్థిర నివాసి అయిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం అండి ఇది శ్రీ కృష్ణా తీర నివాసంలో ఉంటుందండి. కృష్ణానది ఒడ్డున ఈ దేవాలయం ఉండటం ఒక విశేషత అండి. ఈ దేవాలయంలో ఎప్పుడు ఏ ఫెస్టివల్స్ అయినా, ఏ పండగలకైనా విశేష పూజలు, విశేష కళ్యాణాలు అన్నీ జరుగుతూ ఉంటాయండి. గోదా కళ్యాణము, ధనుర్మాస కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయండి. మన శ్రీరాముల వారి కళ్యాణము శ్రీరామనవమి రోజున చాలా విశేషంగా చేశారండి. భక్తులు అందరూ పాల్గొని అర్చక సాముల వారు కూడా చాలా పద్ధతిగా ఈ కళ్యాణ మహోత్సవాలు, కార్యక్రమాలు అన్నీ విశేషంగా చేస్తారండి. ఇక్కడ హనుమంతుడి దేవాలయం ఉంటుందండి. ఆ దేవాలయంలో ఈ వసంత నవరాత్రుల సందర్భంగా ఆకు పూజ కార్యక్రమం చాలా విశేషంగా జరిగిందండి. చూడండి, భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారండి. అర్చక స్వాముల వారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఈ దేవాలయం యొక్క విశేషత చెప్పాలంటే ఒక్కసారి ఆ దేవాలయాన్ని సందర్శిస్తేనే మీకు తెలుస్తుందండి. ఈ దేవాలయాన్ని 50 సంవత్సరాల క్రితమే నిర్మించటం జరిగిందని తెలుసు. దీనికి ప్రధాన ధర్మకర్తలుగా అప్పుడు ఆ టైంలో మా మామగారైనటువంటి సీతారామాంజనేయ శర్మ గారు పిసిపాటి, ఇంకా దశరథ రామ రెడ్డి గారు, ఇంకా నారాయణమూర్తి గారు అని ఉండేవారండి. వీరు ముగ్గురు ఆధ్వర్యంలో చాలా భక్తి శ్రద్ధలతో దీని శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ కార్యక్రమాలు జరుగుతూ, అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ, జ్యేష్ఠమాసములో బ్రహ్మోత్సవాలు జూన్లో జరుగుతాయండి. చాలా విశేషంగా చేస్తారు. అంచెలంచెలుగా ఈ దేవాలయం కొంచెం అభివృద్ధి చెందుతూ కమిటీ మెంబర్స్ ద్వారా, భక్తుల ద్వారా, ఫండ్స్ ద్వారానే అభివృద్ధి చెందడం జరిగిందండి. మెల్లమెల్లగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అర్చక స్వాముల వారు, కమిటీ మెంబర్స్ అందరూ పూనుకొని ఈ దేవాలయాన్ని వృద్ధి చేయాలి అని చాలా సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరిగింది. దీని ద్వారా కొంచెం మెల్లమెల్లగా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి దీనిని అభివృద్ధి చేయాలని సంకల్పం చేశారండి. 2023 నుంచి ఈ దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలలో మా అమ్మాయి కూడా, అంటే సీతారామాంజనేయ శర్మ గారి మనవరాలు, కొంచెము కార్యక్రమాలకి ఫండ్స్ ద్వారా ఇవ్వడము, ఫండ్స్కి సహకరించడము జరుగుతూ ఈ కార్యక్రమాలు అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తూ వస్తుందండి. మా అమ్మాయి కెనడాలో ఉంటుంది. తను కూడా కొంచెము ఈ కార్యక్రమాలకి టెక్నికల్గా సపోర్ట్ ఇస్తూ దీన్ని యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను పేజీలు క్రియేట్ చేసి దీనిని, ఈ దేవాలయాన్ని, వాళ్ళ తాతగారి పేరుతో నిర్మించిన ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం చేసి దేవాలయ అభివృద్ధికి పాటుపడటానికి కమిటీ మెంబర్స్ కూడా ఎంతో సహకరించారండి. కొంచెంగా ఇప్పుడిప్పుడే ఈ దేవాలయం అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ దేవాలయ అభివృద్ధికి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో సహకరిస్తున్నారండి. ఈ దేవాలయంలోనే శివాలయం కూడా నిర్మించడం జరిగింది. 108 శివలింగాలతో ఎంతో అద్భుతంగా ప్రతిష్ఠ చేశారండి. ఆ 108 శివలింగాలకి అభిషేకము, శివరాత్రి, కార్తీక మాసంలో అవి ఎంతో విశేష పూజలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి సోమవారము, ఏకాదశిలోను, శివరాత్రి రోజు, మాస శివరాత్రి అప్పుడు అభిషేకార్చనలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పార్వతీ అమ్మవారు చాలా విశేషంగా ఉంటారండి. ఈ దేవాలయానికి ఎంతో విశిష్టత ఉందండి. ఇది కృష్ణా తీరం ఒడ్డున ఉండటమే ప్రత్యేక విశిష్టత అండి. కృష్ణానది ఒడ్డున ఉంది. హిల్ కాలనీ వాస్తవ్యులు అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో పాల్గొంటూ ఉంటారు కార్యక్రమాలలో. మేము కూడా ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలకి
జ్యేష్ఠమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకి వెళ్తూ ఉంటామండి. ఈ దేవాలయంలో మా మామగారు ఉన్నప్పుడు మా అత్తగారు ధనుర్మాసంలో స్వామివారికి గీతాలతోటి పాటలతోటి ఎంతో ఆనందంగా భక్తి మండలి, మహిళా భక్త మండలిలాగా ఏర్పాటు చేసి చాలా ఉత్సాహంగా తెల్లవారుజామునే వెళ్ళి పాల్గొనేవారండి. ఇప్పటికీ కూడా ఈ దేవాలయము ఇంకా కూడా అభివృద్ధి చెందాలని మేము ఎంతో ఆశిస్తున్నాము. మొన్న శ్రీరామనవమి కార్యక్రమాలలో, వసంత నవరాత్రుల కార్యక్రమాలలో చూడండి, మన అర్చక స్వాముల వారే మనకి అన్నదాన కార్యక్రమంలో భక్తులకు భోజనము వడ్డించడం జరిగింది. స్వాముల వారు అయ్యగారు వడ్డించారంటే స్వామివారు వడ్డించినట్టే కదండి. ప్రసాదం అయ్యగారి చేతుల మీదుగా తినే భాగ్యం ఈ భక్తులందరికీ కలిగింది. ఎంతో ఆనందోత్సవాలతో గుడి అంతా చూడండి చక్కగా కూర్చొని భక్తులు అన్నదానాన్ని స్వీకరించడం జరిగింది. మన అయ్యగారండి ఈయన రాధయ్య పంతులు గారు అంటారు. రాధాకృష్ణమాచార్యులు గారు ఆయన చాలా శ్రద్ధగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారంటే అయ్యగారు గుడిలో ఉన్నారు అంటే ఇంకా గుడిలో స్వామివారు ఎంతో ఆనందంగా ఉన్నట్టుగానే భావిస్తామండి మేము. అందరినీ కలుపుకుంటూ అందరితోనూ ఎవరితోనూ ఎలా సేవ చేయించాలి అనేది తెలుసండి. స్వామివారికి ప్రతిష్ట టైం నుంచి ఉన్నారండి. మా మామగారి పక్కన ఉండి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తూ స్వామివారికి సేవ చేసుకుంటూ ఎంతో ఆనందోత్సవాలతో ఎప్పుడూ చిన్నపిల్లవాడిలాగానే స్వామివారి ఎదురుగా ఉంటూ ఉంటారు.